హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెక్ టాక్స్. ఈరోజు వీడియోలో మనం పుంఫాది సంధి, పడ్వాది సంధి, ప్రాతాది సంధుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక విన్నపం. నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలపండి అని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి మరిన్ని మంచి వీడియోలు మీ ముందు పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, పుంఫాదేశ సంధి. దీని సూత్రం: కర్మధారయమునందు మువర్ణంబునకు పుంపులగు. సూత్రం ఇంకోసారి చదువుతాను. కర్మధారయమునందు మువర్ణంబునకు పుంపులగు. ఇక్కడ ఈ సూత్రం మనకు అర్థం కావాలంటే ఫస్ట్ కర్మధారయం అంటే ఏందో తెలుసుకోవాలి. సమాసం పదంలో విశేషణం కానీ నామవాచకం కానీ ఉండి ఆ విశేషణానికి నామవాచకానికి సమాసం చేస్తే దానిని కర్మధారయం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ముత్యము ప్లస్ సరులు. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? ముత్యపు సరులు. ఇక్కడ మనకు సూత్రం ఏంది? కర్మధారయమునందు మూవర్ణంబునకు. మూవర్ణం అంటే మూ అనే అక్షరం. మూవర్ణంబునకు పుంపులగు. ఇక్కడ ముత్యము ప్లస్ సరులు. దీన్ని మనం సమాసంగా ఎలా రాయొచ్చు? ముత్యముదైన సరులు. కర్మధారయ సమాసం. కర్మధారయమునందు మువర్ణంబునకు పుంపులగు. ఇక్కడ కర్మధారయంలో మూ కారం లోపించి అంటే తొలగిపోయి పుంపులగు. పుంపులు ఆదేశంగా వస్తాయి. ఆదేశం అంటే కలవడం. ఆదేశంగా వస్తాయి. ముత్యము ప్లస్ సరులు = ముత్యపు సరులు. కర్మధారయంలో మూకారం తొలగిపోయి పుంపులు ఆదేశంగా వస్తాయి. సెకండ్ ఎగ్జాంపుల్, అచ్చము ప్లస్ పూలతోట. అచ్చపు పూలతోట. ఇక్కడ ముఖారం ఈ పూర్వపదంలో ఉన్న కర్మధారయం పదంలోని ముఖారం తొలగిపోయి పుంపాలు ఆదేశమవుతాయి. దీనినే పుంఫాదేశ సంధి అని అంటారు. థర్డ్ ఎగ్జాంపుల్, నీలము ప్లస్ కండ్లు. నీలపు కండ్లు. ఇక్కడ ముఖారం తొలగిపోయి కర్మధారయం పదంలోని ముఖారము తొలగిపోయి పుంపులు ఆదేశమవుతాయి. కర్మధారయమునందు మువర్ణమునకు పుంపులగు. కర్మధారయంలో ఉన్న మూవర్ణం తొలగిపోయి సంధి జరిగినప్పుడు పుంపులు ఆదేశంగా వస్తాయి. దీనినే పుంఫాదేశ సంధి అని అంటారు. నెక్స్ట్, పడ్వాది సంధి. పడ్వాది అని ఎలా రాయొచ్చు? పడు ప్లస్ ఆది. ఈ సంధి గురించి తెలుసుకునే ముందు కొన్ని పదాల గురించి తెలుసుకుందాం. భయపడు, భంగిపడు, వేగిరపడు ఇలాంటి పదాలను మనం వాడుక భాషలో మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ మనం వీటిని విడదీస్తే ఏం అర్థం వస్తుందో మనకు తెలీదు. ఇప్పుడు దాన్ని విడదీయడం వల్ల ఏం అర్థం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పడ్వాదులు పరంబగునప్పుడు. పడ్వాది సంధి సూత్రం: పడ్వాదులు పరంబగునప్పుడు ము వర్ణంబునకు లోప పూర్ణ బిందువులు విభాషణగు. పడ్వాదులు పరమైనప్పుడు మూవర్ణము లోపించి పూర్ణ బిందువులు లేదా విభాషము అవుతాయి. దానినే పడ్వాది సంధి అంటారు. ఫస్ట్ మనకి ఈ సూత్రం అర్థం కావాలంటే పడ్వాదులు అంటే ఏందో తెలుసుకోవాలి మనం. ఇక్కడ పడ్వాదులు అంటే పడు మొదలగు పదాలతో కూడిన వాటిని పడ్వాదులు అని అంటారు. ఇక్కడ విభాషణం అంటే ఏంటంటే వైకల్పికం. వైకల్పికం అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. ఈ పడ్వాది సంధిలో సంధి జరగకపోతే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మళ్ళీ ఒకసారి సూత్రం చదువుతాను. పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణకంబునకు లోప పూర్ణ బిందువులు విభాషణమగు. పడ్వాదులు పరమైతే అప్పుడు మూవర్ణము లోపించి పూర్ణ బిందువైన లేదా విభాషణైన సంధి జరుగుతుంది. విభాషణగు అంటే వైకల్పికం. ఫర్ ఎగ్జాంపుల్, భయము ప్లస్ పడు.
భయపడు. ఇక్కడ ఇదేంది పడ్వాదులు. పడు అనేది పడ్వాదులు. పడ్వాదుల పరంబగునప్పుడు ఒక సంధిలో పడ్వాదులు పరమైతే మూవర్ణము పూర్వపదంలో ఉన్న మూవర్ణము లోపించి పూర్ణ బిందువులు లేదా విభాషణకు పూర్ణ బిందువుగా అన్న వస్తుంది లేదా విభాషణగా సంధి జరుగుతుంది. భయపడు. భయము ప్లస్ పడు = భయపడు. లేకపోతే భయం పడు. భయము ప్లస్ పడు = భయం పడు. ఇక్కడ పూర్ణ బిందువుగా వచ్చింది. దీనిని పడ్వాది సంధి అని అంటారు. నెక్స్ట్ భయము ప్లస్ పడు = భయము పడు. ఇక్కడ విభాషము జరిగింది. ఏమంటే విభాషము అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ సంధి జరగలేదు, ఎందుకంటే దీనికి అర్థమే లేదు. కావున ఇట్లా 3 విధాలుగా అనేది పడ్వాది సంధి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాతాది సంధి. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి దాన్ని చూద్దాం. క్రింద గీసిన పదాలను విడదీసి అలాగే వాటిలో ఉన్న మార్పులను మనం గుర్తించాలి. ఫస్ట్ వన్, పూరమ్మ అందంగా ఉన్నది. గురు శిష్యులు పూదోటకు వెళ్ళారు. రవికి పాలమీగడ అంటే చాలా ఇష్టం. కొలనులో కెందామరులు కొత్త శోభను వెదజల్లుతున్నాయి. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఏంది? పూరమ్మ, పూదోట, మీగడ, కెందామరులు. ఇప్పుడు వీటిని ఎలా విడదీయాలో చూద్దాం. పూరమ్మ పువ్వు ప్లస్ రెమ్మ. పూదోట పువ్వు ప్లస్ తోట. మీగడ మీదు ప్లస్ కడ. కెందామరులు కెంపు ప్లస్. ఈ 4 సందర్భాల్లో మొదటి పదంలోని మొదటి అచ్చు తర్వాత ఉన్న ఈ అక్షరాలు లోపించాయి కదా. ఇప్పుడు ప్రాతాది సంధి సూత్రం అయితే మనం తెలుసుకుందాం. ప్రాతాదులు తొలయించు మీది వర్ణంబుకెల్లా లోపంబు బాలంబుగా. ఇక్కడ ప్రాతాదులు అంటే ప్రాత మొదలుగను పదాలను ప్రాతాదులు అని అంటాము. ప్రాత, లేత, క్రొత్త, క్రింద, కెంపు, చెన్ను మొదలైనవి ప్రాతాదులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పువ్వు ప్లస్ తోటని ఇట్లా విడదీసి రాసుకోవచ్చు. పువ్వు ప్లస్ తోట. మీ ప్లస్ కడ మీగడ. కే ప్లస్ తామరులు కెందామరులు. ఇవి మనం చూస్తుంటే సరళాదేశం సంధి అనుసరించి ఉంటాయి. సరళాదేశ సంధిలో పరుషాలు సరళాలుగా మారుతాయి. దాన్ని సరళాదేశ సంధి అంటారు. ఇక్కడ పూ ప్లస్ తోట, పూదోట. మనం పరుషాలు అంటే ఏం చెప్పుకున్నాం? కచడి తప్పులు. సరళాలు అంటే గసరదవాలు. ఈ విధంగా పూ ప్లస్ తోట = పూదోట. పరుషాలు సరళాలుగా మారాయి. దానిని ప్రాతాది సంధి అని అంటారు. మీ ప్లస్ కడ మీగడ. కే ప్లస్ తామరులు కెందామరులు. ప్రాతాది సంధి అయింది. మిగిలిన సంధులు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఎవరైనా టెట్కి అప్లై చేసే పని అయితే కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ మెసేజ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.